బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. కాసేపట్లో పోచంపల్లికి రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడ శ్రీరంజన్ వీవ్స్ సందర్శించి మగ్గం నేయడం, నూలు వాడకం, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలిస్తారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను తిలకిస్తారు. అనంతరం అక్కడే చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, అమ్మకాలపై ఆయా వర్గాల ముఖ్యులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. వినోబా భావే, వెదిరే రామచంద్రారెడ్డి చిత్రపటాలకు నివాళులర్పిస్తారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. హరిప్రసాద్, చెప్పండి, హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఉంది. రాష్ట్రపతి ఉదయం 11 గంటలకు ఆర్మీ ప్రత్యేక చాపర్ లో పోచంపల్లికి చేరుకుంటారు. మొత్తం 3 ఆర్మీ విమానాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి మొదటగా సందర్శించిన శ్రీరంజన్ వీల్స్ యూనిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్ నుంచి వ్యూస్ యూనిట్ వరకు బీటీ రోడ్ వేసి 20 షామియానాలు కూడా వేశారు. అదేవిధంగా బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న సభ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:15 వరకు చేనేత కార్మికులు ముఖాముఖి, అంటే కేవలం 10 నిమిషాలు చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 12:15 నుంచి 12:20 వరకు జాతీయ గీతాలాపన ఉంటుంది. 12:20 నుంచి 12:30 వరకు పోచంపల్లి నుంచి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12:40కి పోచంపల్లి నుంచి తిరుగుతారు చేస్తారు. అంటే స్థానికంగా 300 మంది చేనేత కార్మికులు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా కరోనా టెస్ట్ చేయించడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ కరోనా కార్మికులతో ముఖాముఖి ఎవరైతే ఉన్నారో ఆ ముఖాముఖి ఉన్న వాళ్ళకి కరోనా టెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థలో ఎవరు కూడా ఫోన్లు తీసుకురావద్దు. ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంలో మీడియాకు కానీ అదేవిధంగా వేరే ఇతర వాళ్ళకు కానీ ఫోన్లు మాత్రం నిషేధం ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళే లైవ్ లింక్ ఇచ్చి మొత్తం ప్రచారం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చేనేత జౌళి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎక్కువగా దృష్టి సాధించిన నేపథ్యంలో చేనేత జౌళి శాఖ అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.